హాయ్ ఫ్రెండ్స్, చాలామంది లోన్స్ యాప్ ఓపెన్ అవ్వడం లేదనేసి కామెంట్స్ అనేది కంటిన్యూగా చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి నేను సపోజ్ మీకు లోన్స్ యాప్ ఓపెన్ అవ్వకపోతే ఏం చేయాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి దాకా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. జస్ట్ మీరు ఫ్రంట్లో చూసి వెళ్ళిపోయినారంటే మీకు అర్థమవుతుంది అనమాట. ఎప్పుడైనా మీకు యాప్ ఓపెన్ అవ్వకపోతే మీరు దయచేసి వెంటనే అన్ఇన్స్టాల్ చేయకండి. ఎందుకంటే మీ డేటా మొత్తం మీరు ఆల్రెడీ ఇచ్చేసి ఉంటారు. మీరు అన్ఇన్స్టాల్ చేస్తున్నారు అనుకోండి, మళ్ళీ లాగిన్ అవ్వాలంటే కొంతవరకు కష్టమవుతుంది. నెక్స్ట్ ఓటీపీ రావాలా, ఒక్కొక్కసారి పాస్వర్డ్ అడుగుతుంది. ఇలాంటి ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది అనమాట. అందువల్ల మీరు వెంటనే అన్ఇన్స్టాల్ చేయొద్దండి. మొబైల్ ఒకసారి రీస్టార్ట్ చేయండి. మొబైల్ స్విచ్ ఆఫ్ చేయొద్దండి, రీస్టార్ట్ చేసి ఆన్ చేయండి. అప్పుడు ఒకసారి చూడండి, ఓపెన్ అవ్వకపోతే అప్పుడు అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ కొత్తగా ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకొని మీరు ఫస్ట్లో ఏ నెంబర్ ఇచ్చి ఉంటారు కదా, బ్యాంక్ లింక్ అయిన నెంబరు, ఆ నెంబర్ నుంచే మీరు మళ్ళీ లాగిన్ అవ్వాలన్నమాట. అక్కడ మీకు ఓటీపీ లేకపోతే పాస్వర్డ్ అడుగుతుందన్నమాట. మీరు పాస్వర్డ్ మీకు గుర్తుండకపోతే మీరు ఓటీపీ సెలెక్ట్ చేసుకొని ఓటీపీ క్లిక్ చేసినారంటే మీకు అదే నెంబర్కి ఓటీపీ అనేది వస్తుందన్నమాట. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మీకు యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది మోస్ట్లీ. నెక్స్ట్ అదేవిధంగా మీకు మీ అకౌంట్ నుంచి ఏదైనా వాలెట్ నుంచి డబ్బులు కట్ అయిపోతే మీరు వెంటనే వాళ్ళకి మెసేజ్ చేస్తారనమాట. కొంతమంది ఈ విధంగా మా అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోయింది అనేసి చెప్పినారనుకోండి, వాళ్ళు మీ యాప్ అనేది డిసేబుల్ చేస్తారనమాట. అలా చేసినారంటే మళ్ళీ ఓపెనే అవ్వదనమాట. అలా ఎప్పుడు చేయకండి. ఏదైనా కట్ అయితే కొంచెం చూడండి, ఎవరు ఎలా కట్ అయింది అవన్నీ క్లియర్గా చూడండి. అంతేగాని మీరు వెంటనే వాళ్ళకి మెసేజ్ చేసినారంటే వాళ్ళు యాప్ అనేది లాక్ చేస్తారనమాట. మళ్ళీ ఆ ఈఎంఐ అనేది మీరే కట్టాలన్నమాట. మీకు మెసేజ్ కాల్స్ ఇలా వస్తూనే ఉంటుంది. ఈ విధంగా నేను ఆల్రెడీ ఒక వీడియోలో కూడా మీకు చూపించినాను. ఈ విధంగా ఒక ఫ్రెండ్స్ బాధపడుతూ ఉన్నారు. ఈ విధంగా ఎవరో వేరే వాళ్ళు తెలియని అమౌంట్ ఎత్తేసి వీళ్ళకి మెసేజ్ కాల్స్ అనేది వస్తున్నాయి కంటిన్యూగా. అందువల్ల వెంటనే మీరు వాళ్ళకి మెసేజ్ అనేది చేయొద్దండి. ఒకసారి చూడండి ఎవరు ఎక్కడి నుంచి కట్ అయింది, ఏమైంది అనేసి చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి చెప్పండి. నెక్స్ట్ అదేవిధంగా ఈఎంఐ రోజు మీకు ఆ విధంగా యాప్స్ అనేది వర్క్ అవ్వకపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. అందువల్ల మీరు మోస్ట్లీ ప్రతి ఒక్కరూ ఆటో డెబిట్ ఇచ్చుంటాం అనమాట. మనం లోన్ తీసుకునేటప్పుడు మోబీకే కాదు, ఏ లోన్ అయినా మనకి ఆటో డెబిట్ కంపల్సరీ అడుగుతుంది అనమాట. అలా మీరు ఆటో డెబిట్ ఇచ్చుంటారు కాబట్టి మీ యాప్ సపోజ్ వర్క్ అయిపోయినా మీరు ఏ అకౌంట్ నుంచి మీకు అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది మీకు తెలుస్తుంది కదా. ఆ అకౌంట్లో మీరు వేరే ఫ్రెండ్ నుంచి కూడా మీరు అమౌంట్ అనేది మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోండి. మీకు ఒక 4,000 ఈఎంఐ అంటే మీకు 4,500 అలా పెట్టాలన్నమాట. ఎందుకంటే మీరు 4 కరెక్ట్గా పెట్టినారనుకోండి, మీకు బ్యాంక్ సైడ్ నుంచి ఏదైనా ఛార్జెస్ ఏదైనా 100 రూపాయలు 200 ఇలా ఎక్స్ట్రా ఏదైనా కట్ అయిపోయింది అనుకోండి, మీకు తెలియదు అనమాట మన అకౌంట్లో ఉందా లేదనేసి. అందువల్ల కొంచెం ఒక 500 ఎక్స్ట్రా పెట్టండి. వాళ్ళకు ఎంత ఈఎంఐ అమౌంట్ ఉందో అంతవరకు వాళ్ళు కట్ చేసుకొని మీ అమౌంట్ అలాగే ఉంటుంది. వాళ్ళు ఎక్స్ట్రా ఏం కట్ చేయరనమాట. తక్కువ మాత్రం ఎప్పుడు పెట్టకండి అమౌంట్. మీరు చాలామంది తప్పు చేస్తూ ఉన్నారనమాట. కరెక్ట్గా 4,000 అంటే 4,000 పెడుతుంటారు. అలా ఎప్పుడు పెట్టకండి. ఓకే ఫ్రెండ్స్, నేను అన్ని వీడియోలో చెప్పేదే, మీకు ఏదైనా లోన్ ఈఎంఐ మిస్ అయినా ధైర్యంగా ఉండండి, ఏమవుదు, భయపడద్దండి. కొంచెం లేట్ అయినా పే చేసుకోండి, ఏమవుదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను మీకు. ఇది కొంతమంది కామెంట్స్లో అడిగినారు కంటిన్యూగా కాబట్టి వీడియో చేసినాను. మీకు కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్పకుండా కామెంట్స్లో అడగండి, దాని గురించి కూడా నేను వీడియో అనేది చేస్తాను. ఇవన్నీ నేను నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని చెప్తా ఉంటాను మీకు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.